సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక వీడియో అంటే ఏంటంటే మనం జనరల్గా కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, సో మీరు డేటా పైప్లైన్స్ కావచ్చు, లేకపోతే కాపీ జాబ్ కావచ్చు, అండ్ రకరకాలు అనమాట. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలి ఏంటంటే మనమైతే ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ మన కనెక్షన్స్ మేనేజర్స్ అనేది ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడికి వెళ్ళి కనెక్షన్స్, ఓకే, అండ్ గేట్వేస్ అన్నమాట. అంటే మీరు ఏదైతే కనెక్షన్స్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారో వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, కొత్తగా క్రియేట్ చేయడం కానీ, అలానే గేట్వేస్. ఓకే, గేట్వేస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసింది, నేను కొత్తగా ఏం చెప్పేది ఏం కాదు. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఇక్కడ కనెక్షన్స్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి. ఓకే, చాలా కనెక్షన్స్ ఉన్నాయి కదా. అండ్ ఆన్ ప్రిమిసెస్ గేట్వే, వర్చువల్ డేటా గేట్వే, ఇలా మనకి రకరకాల టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను రెండు కనెక్షన్స్ క్రియేట్ చేస్తాను. ఒకటి ఆన్ ప్రిమిసెస్, రెండోది అజూర్ ఎస్క్యూ. ఓకే, ఫస్ట్ అజూర్ ఎస్క్యూ క్రియేట్ చేద్దాం. ఆన్ ప్రిమిసెస్. ఓకే, సో టెస్ట్ గేట్. ఓకే, సో గేట్వే క్లస్టర్ అనేది ఖచ్చితంగా మీరు కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాని తర్వాత కనెక్షన్ నేమ్ ఫ్యాబ్రిక్ డెమో. ఓకే, ఇది కనెక్షన్ నేమ్ అనమాట. ఓకే, లోడ్ అవుతుంది. సో యూజువల్గా చాలా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఓకే, చూడండి. ఫస్ట్ క్లస్టర్ అంటే మీరు గేట్వే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక పేరు అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనం రియల్ టైంలో ప్రాపర్గా ఇస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే సో డెమో కాబట్టి మనం ఏది ఇచ్చినా సరే సరిపోతుంది. దాని తర్వాత ఆ కనెక్షన్ నేమ్ ఏంటిది, దాని తర్వాత కనెక్షన్ టైప్. ఇక్కడ మనకి రకరకాలు ఉంటాయి కదా, చూడొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. సో బట్ మనకేం కావాలి, సీక్వెల్ సర్వర్ కదా. సీక్వెల్ సర్వర్. ఓకే, సో సీక్వెల్ సర్వర్ ఉంది. ఇక్కడ మనం సర్వర్ నేము, డేటాబేస్ ఏంటిది అన్ని కూడా డిఫైన్ చేయాలి. సో అయితే సర్వర్ నేమ్ వచ్చేసరికి ఇది సారీ మిస్టేక్. ఓకే, నో ప్రాబ్లం. సో సీక్వెల్ సర్వర్ వేర్ ఇట్ ఈస్, సర్వర్ నేమ్, దాని తర్వాత డేటాబేస్, సో దాని తర్వాత అథెంటికేషన్. ఓకే, ఇక్కడ మనకి సో రకరకాల టైప్స్ ఉంటాయి. బేసిక్స్ ఉంటుంది, విండోస్ ఉంటుంది, అండ్ 2.2 సర్వీస్ ప్రిన్సిపల్, ఇలా రకరకాలు ఉంటాయి అనమాట. బట్ మనకైతే బేసిక్ కోసం సో పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సో సింగిల్ సైన్ ఇలా అడుగుతున్నాం అనమాట. బట్ ప్రైవసీ లెవెల్ వచ్చేసరికి ఎందుకంటే మనం రియల్ టైం అయితే ఖచ్చితంగా స్పెసిఫై చాలా ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ కానీ రకరకాలుగా ఉంటుంది. బట్ సో ఫర్ టైమింగ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. ఓకే, సో అర్థమైంది కదా. క్లస్టర్, దాని తర్వాత కనెక్షన్ నేమ్, దాని తర్వాత కనెక్షన్ టైప్ ఏంటిది, దాని తర్వాత సీక్వెల్ సర్వర్, ఐ మీన్ సర్వర్ నేమ్, డేటాబేస్, అథెంటికేషన్ అన్ని కూడా ఇచ్చాను. క్రియేట్. ఒకవేళ ఇది ఎర్రర్ వస్తే మనకి ఇక్కడే చెప్తుంది అనమాట. సో ఎర్రర్ వచ్చిందని. ఓకే, మనకి కనెక్షన్ అయితే సక్సెస్ఫుల్ క్రియేట్ అయిన ఫ్యాబ్రిక్ డెమో పిఓసి. సో ఫ్యాబ్రిక్ డెమో పిఓసి. ఓకే, సర్చ్ కూడా చేసుకోవచ్చు. డెమో చూడండి ఇక్కడ. ఓకే, సో కనెక్షన్ టైప్ ఏంటిది, యూజర్స్ ఎవరు, అండ్ గేట్వే క్లస్టర్ ఏంటిది. సో ఇలా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం కదా. ఇప్పుడు ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసామో దాన్ని మనం డేటా పైప్లైన్స్లో కాల్ చేద్దాం. ఓకే, సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఒక ఐటమ్ కొత్తది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ టెస్ట్ అనే వర్క్ స్పేస్లో. సో డేటా పైప్లైన్స్ లోడ్ అవుతుంది. క్రియేట్. It's going on at 8%.
ఓకే. సో ఇప్పుడు నేను కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. పేరు మారుతా. సోర్స్. ఓకే. సో మనకి రకరకాల కనెక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో చూడండి సీక్వెల్ సర్వర్. సో ఫర్ టైమింగ్ మీరు ఏదైతే కనెక్షన్ క్రియేట్ చేస్తారో అది విజిబుల్ అవ్వలేదు. ఓకే మీకు చూపిస్తాను. క్యాన్సిల్, రిఫ్రెష్ చేస్తాం కనెక్షన్స్. ట్రై టు రిఫ్రెష్. సో మీరు ఏడిఎఫ్ లో చూస్తే ఇంటిగ్రేషన్ రన్ టైమ్, డేటా సెట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనెక్షన్స్. ఓకే. సో వాటిని కూడా ఎలా పారామీటరైజ్ డైనమిక్ చేయాలనేది గోయింగ్ ఫార్వర్డ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఫ్యాబ్రిక్ పేరు ఫ్యాబ్రిక్ డెమో ప్యూస్. ఓకే. ఫ్యాబ్రిక్ డెమో చూసారా, ఫ్యాబ్రిక్ డెమో ప్యూస్. ఓకే. సో దాని తర్వాత కనెక్షన్ టైప్ సీక్వెల్ సర్వర్, దాని తర్వాత డేటాబేస్ ఆటోమేటిక్ వచ్చింది. డేటాబేస్ నేను ఇచ్చాను ఎక్కడ ఇవ్వలేదన్నమాట. మీరు కాంటాక్ట్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏంటంటే కనెక్షన్స్ అనేది ఏదైతే ఇక్కడ క్రియేట్ చేస్తారో వాటిని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది పారామీటరైజేషన్ చేయడానికి సో నేను ట్రై చేశాను వేరియబుల్ లైబ్రరీ, బట్ అది ఇంకా ఇట్స్ నాట్ ఓకే. డేటాబేస్ లెవెల్ ఇచ్చిపెట్టింది ఫైన్, డేటాబేస్ కానీ క్వైరీ అన్ని కూడా ఇచ్చాను. బట్ ఇక్కడైతే మనకి ఇంకా సో రన్ చేస్తుంటే అలానే ఫ్యూల్ స్టేటస్ వస్తుంది. ఓకే అదొకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే ఆన్ ప్రెమిసెస్కి ఇచ్చారో అది గేట్వే ఆన్లో ఉండాలన్నమాట, అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. అంతేగాని ఆఫ్లైన్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే. అలానే సో సీక్వెల్ సర్వర్ ప్రొసీజర్ కానీ మీరు ఇంకా ఏదైనా తీసుకోవచ్చు కనెక్షన్. ఓకే. సో కనెక్షన్ టైప్ ఫ్యాబ్రిక్ డెమో ప్యూస్. దాని తర్వాత డేటాబేస్ ఏంటిది లోడ్ అవుతుంది. లోడింగ్ లెట్స్ వెయిట్. అలానే మీకు కావాలంటే స్క్రిప్ట్ యాక్టివిటీ లుక్అప్ కావచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. సో ఫ్యాబ్రిక్ డెమో ప్యూస్ ఒక్కసారి కనెక్షన్ క్రియేట్ చేస్తే లుక్అప్ యాక్టివిటీలో కూడా మీకు కావాలంటే చూద్దాం. చూడండి డేటాబేస్ వచ్చింది ఆల్రెడీ, అండ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది లేదా చూద్దాం. ఇక్కడ ఇంకా లోడింగ్ అనమాట. అంటే మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సెట్టింగ్స్ అండ్ కనెక్షన్ టైప్ సీక్వెల్ సర్వర్. సో డేటాబేస్ ఇక్కడ ఒకటి లోడింగ్ వస్తుంది, రిమైనింగ్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా ఇమ్మీడియట్గా వచ్చాయి అన్నమాట. ఇలా మనం ఏంటంటే కనెక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఎవరన్నా ఏడిఎఫ్కి అండ్ ఫ్యాబ్రిక్లో ఉన్న డేటా పైప్లైన్స్కి ఏంటి డిఫరెన్స్ అని ఎవరన్నా అడిగితే మనం స్ట్రైట్ అవే చెప్పవచ్చు అన్నమాట. అంటే ఇదే మెయిన్ పాయింట్ అని కాదు, ఇది ఒక పాయింట్ అని క్లియర్ కట్ చెప్పవచ్చు. బేసికల్గా మనం అక్కడ ఏడిఎఫ్లో ఇంటిగ్రేషన్ రన్ టైం ఉంటుంది అండ్ డేటా సెట్ ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ కనెక్షన్ అంటే మీరు ఏదైతే డేటా సోర్స్ని కనెక్ట్ అవ్వాలనుకున్నారో ఆ సర్వర్ నేమ్, డేటాబేస్, అథెంటికేషన్ అవి ప్రొవైడ్ చేస్తే ఆ కనెక్షన్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అఫ్ కోర్స్ డేటా సెట్ కూడా అలానే అనుకోండి, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అనమాట. ఓకే. సో ఇది ఇంకా లోడ్ అవుతుంది. సో ఇలా మీరు ఏంటంటే సీమ్స్ లైక్ లోడింగ్ ఇంకా జరుగుతుంది. ఇలా మీరేంటంటే రకరకాలుగా మీరు క్రియేట్ చేసిన కనెక్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను కనెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలని. ఒక కనెక్షన్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే కనెక్షన్ క్రియేట్ చేసానో దాన్ని మోడిఫై చేసి సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి పాస్వర్డ్ కావచ్చు, లేకపోతే మేనేజ్ యూస్ కావచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో కనెక్షన్స్ ఏంటనేది అంటే ప్రతిసారి క్రియేట్ చేయకుండా మీరు క్రియేట్ చేసిన కనెక్షన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీస్కి సేమ్ థింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.